యూరియా డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది సజావుగా జరుగుతుంది మన జిల్లాలో, కర్నూలు జిల్లాలో. మనకి యూరియా అలాట్మెంట్ 45,599 మెట్రిక్ టన్స్. అంటే లాస్ట్ టైం మనం ఎంత వాడామో దానికి అనుగుణంగా ఈసారి అలాట్మెంట్ ఇచ్చారు. సో దాంట్లో ఇప్పటికే కన్సంప్షన్ మనకి 17,900 అయింది, దగ్గర 39% కన్సంప్షన్ కూడా అయ్యింది. ఇప్పటికే ఫార్మర్స్ ఒక 70,000 మంది యూరియా తీసుకున్నారు. సో ఇప్పుడు అవైలబిలిటీ కూడా ఇంక్లూడింగ్ ట్రాన్సిట్ మనకి ఇంకా 28,540 ఉంది. సో వీ హ్యావ్ ఎనఫ్ స్టాక్స్. అండ్ ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే యూరియా ఈసారి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా యాప్ లో చేస్తున్నారు. సో యాప్ లో ఎందుకు అంటే లాస్ట్ టైం మనకి డైవర్షన్స్ అవుతున్నాయి, లేకపోతే వేరే ఇండస్ట్రీస్ కి యూరియా ఎక్కడైతే వాడతారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఫార్మర్స్ అంటే తీసుకున్న ఎవరైనా రిచ్ ఫార్మర్స్ ఉంటే వాళ్ళే తీసుకుంటున్నారు, ఇలాంటి అపోహలన్నీ ఇలాంటి ఇష్యూస్ కూడా వచ్చినాయి యాక్చువల్లీ. సో ఈసారి ఏంటంటే ఇదంతా అవాయిడ్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఈ యాప్ ని డిజైన్ చేసింది. సో యాప్ లో ఏంటంటే మనకి ఫార్మర్ తాలూకా ఆధార్ నెంబర్ కొట్టగానే ఆయనకి ఓటీపీ వెళ్తుంది, ఆయన డీటెయిల్స్ అన్ని కూడా మనకి పాపప్ అవుతాయి, రిఫ్లెక్ట్ అవుతాయి అక్కడ. మెయిన్ గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి 5 ఎకరాలు ఉందనుకోండి. సో 5 ఎకరాలకి ఆయనకి ఒక 10 బ్యాగులు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఒక యూరియా కావాలనుకుందాం. సో దానికి సంబంధించి ఆయనకి యూరియా, డిఏపి, యూరియా ఎంత ఇవ్వాలి బ్యాగ్స్, డిఏపి ఎంత బ్యాగ్స్ ఇవ్వాలి ఫస్ట్ స్పెల్ లో అనేది చూపించేస్తుంది. సో ఆయన వేసిన పంట బట్టి మనం యూరియా ఇస్తాం. కొన్ని వాటికి తక్కువ ఉంటుంది, కొన్ని వాటికి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ రిఫ్లెక్ట్ అయిన తాలూకా బ్యాగ్స్ ఏవైతే నెంబర్ ఉందో ఆ నెంబరు వాళ్ళ దగ్గర మనం డబ్బులు కలెక్ట్ చేసుకొని యూరియా ఎంత, డిఏపి ఎంత, ఎన్ని బ్యాగులు డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి అవి డెలివర్ చేస్తూ ఉన్నాము. సో అదే పెద్ద ఫార్మర్స్ ఒక్కొక్కసారి 3 స్పెల్స్ లో కూడా తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 బ్యాగులు ఇచ్చాం అనుకోండి, రెండో స్పెల్ అంటే ఇంకొక 20 రోజుల తర్వాత మళ్ళీ ఒక 5 బ్యాగులు, మళ్ళీ మూడో స్పెల్ లో ఒక 5 బ్యాగులు, అలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఏదేమైనా సరే వాళ్ళు తీసుకునే యూరియా, డిఏపి 3 స్పెల్స్ లో, అంటే చిన్న ఫార్మర్స్ మనకి మాక్సిమం 80% వరకు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు ఆ 4,50,000. సో ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అందరూ మాక్సిమం మనకి ఫస్ట్ స్పెల్ లోనే తీసుకున్నారు బ్యాగ్స్. సో కాబట్టి మనకి హైయెస్ట్ ఆల్మోస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ వైజ్ తీసుకుంటే స్టేట్ లో హైయెస్ట్ ఫార్మర్స్ కన్జ్యూమ్ చేసినట్టు వచ్చింది, బికాస్ వీ హ్యావ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆర్ఎస్కేకి రాగానే వాళ్ళకి ఆ డీలర్ దగ్గరికి ఎక్కడికైనా షాప్ కి వస్తే వాళ్ళకి ఇమీడియట్ గా మనం ఇది డిస్ట్రిబ్యూషన్ చేయగలుగుతున్నాం. సో ఇది కాకుండా ఏంటంటే ఈ యాప్ నుంచి మనం మళ్ళీ ఈ ఐఎఫ్ఎంఎస్ లో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దీనికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాల్లో యాప్ లో అయిపోతుంది. బట్ వీళ్ళు డబ్బులు ఇవ్వడము ఇవన్నీ తీసుకోవడము ఒక 10 పావు గంట అవుతుంది ఒక్కొక్క రైతుకి. ప్లస్ ఈ ఐఎఫ్ఎంఎస్ లో కూడా ఒక 5 మినిట్స్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా ఒక 15 మంది 20 మంది, ఎందుకంటే ఒకసారి మనకి ఫార్మర్స్ నేను ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు చూసాను, ట్రాక్టర్ కట్టుకొని ఆటోలు కట్టుకొని అందరు కలిపి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీకు కొంచెం మాబ్లా కనిపిస్తారు తప్ప ఎవరికి మేమైతే యూరియా ఇమీడియట్ గా ఇవ్వగలుగుతున్నాము, ప్లస్ వాళ్ళకి సఫిషియెంట్ గా ఇవ్వగలిగి పంపిస్తున్నాం ఇంటికి. సో దీస్ ఆర్ ద థింగ్స్ పాయింట్స్ అండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి.